कैसे बोलते बेलू तो बेर ఒక మూవీ ఆఫీస్ వెళ్తున్నాను. అది రీసెంట్గా ఒక సూపర్ హిట్ ఫిల్మ్ అనమాట. దాన్ని సీక్వెల్ చేస్తున్నారు. సో ఆ మూవీ ఆఫీస్కి రమ్మని చెప్పి నేను కాల్ వచ్చింది. అది కాకతీయ హిల్స్ మాదాపూర్. ముందు మాదాపూర్కి వెళ్ళడానికి హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. కానీ ఇప్పుడు రోడ్ డివైడ్ అది డైవర్షన్ చేశారు. సో మొత్తం తిప్పుకుంటూ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లైక్ 1 అవర్ పడుతుంది అనమాట. మా ఏరియా నుంచి ఎస్పెషల్లీ. మొన్ననే జస్ట్ ఒక 3 days బ్యాక్ ఆర్ 4 days బ్యాక్ నేను బండి వాష్ చేయించాను. ఎక్కువ అయిపోయింది. ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కొన్ని. ఈ ఆడిషన్ వచ్చేసి దీంట్లో జరుగుతుంది. చాలా మంది వచ్చారు జనాలు. అండ్ ఈ ఆఫీస్ వచ్చేసి మాదాపూర్ కాకతీయ హిల్స్. సో దీంట్లో 2nd floor అనమాట. సెరెనా హోమ్స్ అని చెప్పేసి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి. क्या क्या है वो? ये वाला है पाटा మీ ఆర్తి ఇస్తుంది దేనికి? రిమోట్లు పెట్టి టీవీకి. అదే చెప్తున్నా, నువ్వు ఏం చేస్తున్నావు చెప్తున్నా. पूजा करो करो. सच में टीवी को आरती दे रिमोट लगा के. ఆడిషన్ నుంచి వచ్చేసా. కిమ్మిలో ఇట్రా. ఆడిషన్ నుంచి వచ్చా. వస్తూ ఈరోజు ఒక 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. కిమ్మికి స్కూల్లో వేద్దామని చూస్తున్నా. వెళ్తావా కిమ్మి స్కూల్? ఫోన్ కిమ్మి స్కూల్కి వెళ్తావా? అయితే స్కూల్ బ్రౌచర్ బ్రౌచర్ కదా, ప్యాంప్లెట్ దే. స్కూల్ గురించి మాట్లాడాను. కిమ్మి ముఖం చేంజ్ అయిపోతుంది. కిమ్మికి మేము ఇట్లా స్కూల్లో వేద్దామని చెప్పి. iPhone 15 मम्मी का फोन है ना. तुम iPhone 15 ले रही हो? मुझे आज ही पता चला. ने डैडा का iPhone ये है आने शबात मैंने. సరే ఇప్పుడు నేను స్కూల్ గురించి మాట్లాడినా. కిమ్మికి ఏ స్కూల్ వేస్తున్నామో चुप रहो ना. కిమ్మికి స్కూల్ అనగానే ఇప్పటి నుంచే భయం పట్టుకుంది. మధ్యాహ్నం దాకా బాగుందంట. అయితే डायपर ఏంది నిండిపోయిందా ఇది? फिर से ये हो गया क्या? गीला हो गया? అంటే మధ్యాహ్నం దాకా బాగా హ్యాపీ ఉంది. నేను బయట నుంచి వచ్చి రాగానే శ్వేతతో మాట్లాడుతున్నా. ఇట్లా స్కూల్కి వెళ్ళి మాట్లాడినా ఇది స్కూల్ డీటెయిల్స్ అండ్ ఆల్ అనగానే అప్పటి నుంచి డల్ అయిపోయింది. వచ్చి ఏమైందో తెలియదు. కొంతసేపు కాగానే నా దగ్గరకు వచ్చి డాడా సారీ ఇట్లా ఎట్లా చెప్పినా చెప్పు. డాడా సారీ మే గుస్సా నహీ కర్తీ, ఐఎమ్ సారీ కర్. iPhone 15 చేంజ్ చేయకు టాపిక్. ఎందుకో తెలియదు. వచ్చేసి సారీ నాకు చెప్తుంది, శ్వేతకి చెప్తుంది. వచ్చేసి సారీ మే గుస్సానే. అంటే ఆమెకి మైండ్లో పడిపోయింది ఏంటంటే అల్లరి చేస్తే స్కూల్ పంపిస్తామని చెప్పి కొంచెం భయపెట్టించుండే. కాదు స్కూల్లో చూడు స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు. ఏం కాదు, అందరు స్కూల్కి వెళ్తారు. జాగి मम्मी का फोन है ना. స్కూల్ వెళ్తావు కదా? नहीं అంట. क्यों बाबू? कासियोरा माको టానిక్ डालते अगर काशी हुआ तो. కానీ స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళి ABCD ఇప్పుడు అక్కడ బాబు అన్ని చదువుతున్నారు కదా, అట్లా చదువుకోవాలి. సరేనా? ठीक है नहीं स्कूल नहीं चलो मम्मी का फोन दे दो. गो फटाकी नेशन. स्कूल వద్దనగానే అయిపోయింది. నో నై. సో పాపం రాగానే భయపడిపోయింది. తెలియలేదు. వచ్చేసి నా దగ్గరికి వచ్చి సారీ డాడా మే గుస్సా నహీ కర్తీ, సారీ మమ్మ మే గుస్సా నహీ కర్తీ అంటే कुछ नहीं होता. इधर आ जाओ स्कूल नहीं जाएंगे. इधर आ जाओ स्कूल. ఇది వచ్చేసింది. नो स्कूल. ओके गुड चल नहीं जाएंगे. हाँ बाय बाय बाय. हाँ बाय बाय. उधर देखो मम्मी के पास. डन. ओके सुंदर. हाँ सुपर. ये देखो फनी. बन्नी बेटा. फनी కాదు బన్నీ అది. बन्नी. ये देखो बन्नी. ఇంకొక ఫన్నీ థింగ్ ఏం జరిగిందంటే నేను నార్మల్గా ఆడిషన్కి ఎక్కడికైనా వెళ్తే నా సబ్స్క్రైబర్స్లో
ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ అన్నీ కూడా నేను బ్లాగింగ్ స్టార్ట్ చేయకముందు అందరు కూడా ఎవరైతే ఉన్నానో వాళ్ళందరూ కూడా నా యాక్టింగ్ వీడియోస్ నేను పెట్టిన మోనోలాగ్స్ కానీ ఆడిషన్ వీడియోస్ కానీ వాటికి వచ్చిన వాళ్ళు అనమాట. కూడా చాలా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు వేరే వేరే సినిమాల ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు చాలామంది అక్కడికి వచ్చిన యాక్టర్లు అప్కమింగ్ యాక్టర్లు వాళ్ళు వీళ్ళు నన్ను కలిసి మీరు ఈ డైలాగ్ చెప్పింది మీరే కదా, నా పేరు కూడా తెలియదు వాళ్ళకి, కానీ ఈ డైలాగ్ చెప్పింది మీరే కదా, మీదే కదా వీడియో అది అని. అవునని చాలా హ్యాపీ ఫీల్ అయినా. మేము ఎక్కడికైనా ఆడిషన్ వెళ్తే మేము మీదే చేస్తూ ఉంటాం, మీది 2-3 సీన్స్ ఉన్నాయి కదా అంటే నా 2-3 నా యూట్యూబ్లో యాక్టింగ్ రిలేటెడ్ కొన్ని ఒక ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో చూడండి టాప్ 3 వీడియోస్ ఏవైతే ఉంటే అవే ఎక్కువ చాలామంది ఆడిషన్ చేస్తూ ఉంటారంట. చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి. ఇంతకుముందు ఈరోజు ఏం జరిగిందంటే ఆడిషన్ తీసుకునే అతను ఏమడిగాడంటే మీరు ఏదన్నా స్పెసిఫిక్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారా, మీరు అందరూ కూడా ఒకటే డైలాగ్ చెప్తున్నారు అని చెప్పేసి అన్నాడు. నాకు అర్థం కాలేదు, నేనేమి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి రాలేదు, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇట్లా ఇది అంటే కాదండి ఇప్పుడు దాకా మీకంటే ముందు వచ్చిన వాళ్ళు ఒక 5-6 సేమ్ సీన్ చేశారు, సేమ్ డైలాగ్ చెప్పారు చూడండి అని చెప్పి నాకు వీడియోలు చూపిస్తున్నాడు అనమాట. నాకు ఎట్లా అనిపించింది అంటే లిటరలీ నా ముందు ఎవరైతే ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళాడో అతను కూడా అదే చేశాడండి. నేను అతనికి చూపించాల్సి వచ్చింది దట్ నా యూట్యూబ్లో వీడియో ఓపెన్ చేసి ఇది నేనండి, నా వీడియోని వేరే వాళ్ళు నేర్చుకొని చేస్తున్నారు, నేను ఇట్లా వైరల్ అయిపోయిందంటే ఓకే గుడ్ అని చెప్పి పంపించాడు. సో నౌ ద థింగ్ ఈస్ 2 ఒకటి నాకు హ్యాపీ ఉంది దట్ నా వీడియో ఇప్పటికే నేను ఇంకా ఫేమస్ కాలేదు, నేనంటే ఎవడో కూడా తెలియదు, నా పేరు కూడా తెలియదు, అట్లాంటిది నా వీడియో జనాలు ఆల్రెడీ అప్కమింగ్ వాళ్ళు నేర్చుకుంటున్నారు చేస్తున్నారు అండ్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ గుడ్ యాక్టర్స్. ఆల్రెడీ ఆ స్టేజ్కి వెళ్ళిపోయినందుకు హ్యాపీ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం సాడ్ ఎందుకు అంటే సాడ్ అని కాదు బట్ కైండ్ ఆఫ్ నా వీడియో నేను చేయలేకపోతున్నా, ఇప్పుడు నా ఆడిషన్ నేను చేయలేకపోతున్నా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ అట్ ద సేమ్ టైం థ్యాంక్స్ ఫర్ మోటివేటింగ్. ఇంకెక్కువ చేయాలని ఇప్పుడు నాకు కొంచెం అర్థమైంది. ఇప్పుడు రెగ్యులర్గా కంటిన్యూస్గా ఆడిషన్ వీడియోస్ కూడా పెడతా ఉంటా కుదిరినంత వరకు.